యేసు నామం వెండి బంగారాల కంటే విలువైన నామం. లోకంలో ఈరోజు బంగారం ఖరీదు రోజు రోజు పెరిగిపోతుంది కదండి. అంతకంటే గొప్పది యేసు నామం. వెండి బంగారముల కంటే. శృంగారమను దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తి, ఆ వ్యక్తిని పేతురు యోహానులు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు, మా దగ్గర నీకు ఇవ్వటానికి ఏమీ లేవు, కానీ వెండి బంగారముల కంటే శ్రేష్టమైన యేసు నామం ఉంది, ఆ నామం ద్వారానే నీకు స్వస్థత, కాబట్టి లే అని వారు అది చెప్పిన వెంటనే యేసునామంలో ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. యేసునామంలో స్వస్థత ఉంది. ఇంకా యేసునామం దగ్గరికి రాకపోతే నీకు ఈ స్వస్థత భాగ్యం లేదు. ఏమని బిడ్డారా, యేసునామంలో ఇన్ని ఆశీర్వాదాలని. ఇంతకంటే ఇంకా ప్రాముఖ్యమైనది యేసునామములో గొప్ప రక్షణ, యేసునామంలో గొప్ప విడుదల, యేసునామంలో ప్రార్థన, యేసునామంలో స్వస్థత. ఆ నామము మనల్ని నిత్య జీవానికి నడిపించే నామమైనది. పరలోకానికి తీసుకువెళ్ళే నామం యేసు నామమే. యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారే పరలోకానికి వారసులు అవుతారు. కానీ యేసు ప్రభువును అంగీకరించిన వారు, యేసు ప్రభు దగ్గరికి రాని వారు వారి జీవితాల్లో నిత్యత్వాన్ని సంపాదించుకోలేరు.